ఏ వ్యక్తి అయితే మమ్మల్ని మోసం చేశాడో అదే వ్యక్తి కుప్పం ప్రజలను కూడా ఇన్ని సంవత్సరాలుగా మోసం చేస్తూనే వచ్చాడు. అతని సొంత నియోజకవర్గం చంద్రగిరి. అక్కడ ఒక సామాన్యుడి చేతులు అతను ఓడిపోయి చివరికి ఈ కుప్పం వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఇక్కడ ఉండేటువంటి బోర్డర్ ఏరియాలో అవతల ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా చేర్పించుకొని ఇన్ని సంవత్సరాలు కూడా ఈ దొంగ ఓట్ల మీద గెలుస్తూనే వచ్చాడు. అంటే ఇతనికి ప్రజాభిమానం ఎప్పుడూ లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకు ప్రజాభిమానం లేదంటే ప్రజలకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అంతే తప్ప అప్పటికప్పుడు ఎలక్షన్ మ్యానిపులేట్ చేసుకొని వ్యవస్థను మ్యానిపులేట్ చేసినట్టుగా ఈ ఎలక్షన్ కూడా అట్లా మ్యానిపులేట్ చేసుకొని గెలవటం అనేది గొప్ప కాదు అని కుప్పం ప్రజలు మొదటిసారిగా మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో నిరూపించేసి చివరికి నువ్వు ఏమైనా పేదవాళ్ళకి ఎవరికైనా నువ్వు ట్రస్ట్ ద్వారా ఏం చేస్తున్నావో చెప్పు. ఏమీ చేయదు. ఎన్ని లక్షల కోట్లు ఏంటంటే అతని యాంబిషన్ ఒక్కటేనట, బిల్ క్లింటన్ దాటిపోవాలి. బిల్ క్లింటన్ కాదు, బిల్ గేట్స్ని దాటిపోవాలట అతని సంపాదన. అందువల్ల అట్లాంటి అత్యాశాపరులు మనకు అవసరమా, దురాశాపరులు మనకు అవసరమా? ప్రజలకు వీళ్ళ వల్ల ఏమైనా మేలు జరుగుతుందా? అందువల్ల కుప్పం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు, ఎవరు బాగా చేస్తున్నారనేది గుర్తించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటేనే స్వర్ణం, అది సువర్ణ పరిపాలన, మరొక రామరాజ్యం అనుకోవాలి. మరి ఇంకా ఆయన ఇంకొక 10-15 సంవత్సరాలు పరిపాలిస్తే ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్పాలి అంటే భారతదేశంలోనూ నో కంపారిజన్, నాట్ ఎట్ ఆల్. ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఈ రాష్ట్రంతో పోటీ పడేటువంటి స్థానం లేకుండా అంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి నిజమైన దార్శనికుడు అతను. అందుకే మేము హిందువులు ఏం చెప్తున్నామంటే ప్రజలకు ఎవరు మేలు చేశారో ఆ వ్యక్తిని ఎన్నుకోవాలి. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తున్నారో వాళ్ళు నిలబడాలి. ఎవరు నిజంగా ఈ పేదవాళ్ళని పెద్దవాళ్ళుగా మార్చాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అన్ని విధాలా కూడా. అలాగే పెట్టుబడులు అతని టైంలో 30,000 కోట్లు వస్తే చంద్రబాబు టైంలో ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు 1,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అతనికంటే కూడా తక్కువ మరి ఈయన అప్పు చేశారంటే మరి అర్థం చేసుకోండి. అతను చేసిన అప్పులన్నీ ఏమీ చేయకుండానే ఎటుపోయినాయి ఆ డబ్బులంతా కూడా. అతని టైంలో 2,60,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఆ డబ్బు ప్రజలకి ఏం అందలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతనికంటే తక్కువ అప్పు చేసి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు, ఎందుకంటే ఆ లిస్టు చదవాలంటే మా గుర్తు కూడా ఉండదయ్యా. అంత పెద్ద లాభం పొందుతాం. దాదాపుగా ప్రతి ఇంటికి ఏదో రకంగా ఆయన మేలు చేస్తూనే ఉన్నారు.